అయితే ఎలా ఉంది సార్ టోటల్గా ఏం గమనించారు? సంక్షేమం అభివృద్ధి ఏమైనా కదిలినట్టేనా లేదా కదులుతుందా? సంక్షేమ అభివృద్ధి ఏం కనపడతలేదండి. నాకు లాస్ట్ ప్రభుత్వమే కనపడింది. మాకేంటంటే గ్రామ సచివాలయం వాలంటీర్ ఉన్నప్పుడు ఏ విషయమైనా ఫోన్ చేసి ఇంటికి వచ్చి చెప్పేవాడు. ఇప్పుడు అదేమీ లేదు, మాకు ఆ సిస్టమ్ ఏం లేదు, ఏం తెలీదు. మొన్న ఎప్పుడు చూసే న్యూస్ 700 కోట్లు వేసాము సెకండ్ సిలిండర్కి అన్నారు, ఇంతవరకు ఎవరి దాంట్లో పడలా. మాటలే కానీ చేతలు, ఇది చేతలు లేని ప్రభుత్వం. ఆయన మాటల ప్రభుత్వం. మాట చెప్పాడంటే మడమ చెప్పాడు, వేస్తాడు. అది నాకు నచ్చింది. ఏం చేస్తారో క్లారిటీ లేదు. మేము ఇది చేస్తాం, నువ్వు వాడెవడో చేశాడో నీకెందుకు? నువ్వు వచ్చిన తర్వాత నేను ఒక కంపెనీలో చేరాను, ఆ పాత కంపెనీ వాడు ఏదో చెడ్డ చేశాడు, నేను ఆ పాత కంపెనీ వాడి గురించి మాట్లాడుతూ కంపెనీలో కూర్చుంటే నువ్వు బయటకు గెడతారు, నువ్వు టార్గెట్ చేయి వాడేం చేస్తాడు అందుకే నిన్ను అపాయింట్ చేసావని. నిన్ను ఎందుకు నువ్వేదో బాగా చేస్తావని నువ్వు వాడి గురించి తిడుతూ నువ్వు ఇట్లా చేస్తుంటే నిన్ను కూడా మెడబెట్టి గంటాలుగా. ఇప్పుడు మీరు ఒక ఎంప్లాయర్ అండి, మీరు ఒక ఈయనకి ఉద్యోగం ఇచ్చారు, ఈయన పాతోడు ఏదో చేశాడు, నువ్వు ఆ పాతోడు గురించి రోజు నా దగ్గర మాట్లాడతావంటే నీవు ఏం చేస్తావు, పీకుతావు, నువ్వు కదా చెప్పాల్సింది. అటన్నప్పుడు ఏం చేస్తారు? నువ్వు పాతోడు గురించి ఎందుకు, వాడు చేశాడో వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. సంవత్సరం అయిపోతుంది, నీ సంవత్సరం అయింది, ఇంతవరకు నువ్వు 6 పథకాలు ఫస్ట్ సొంతగా ఉన్నావు, ఏది చేసావు? ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విద్య, వైద్య, సేద్యం సుఖపడింది, ఇవన్నీ నిర్వీర్యం అయిపోయినాయి కదా సార్. నిర్వీర్యం అయిపోయినాయి. అప్పుడు డబ్బులు వేస్తే బటన్ నొక్కంగానే డబ్బులు వచ్చేవి, డిమాండ్ పెరిగాయి, ఖర్చు పెట్టేవాళ్ళు, మళ్ళీ గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. ఇప్పుడు అట్లాంటిది ఏం కనపడతాను. నేను మార్కెటింగ్ చేస్తాను, ఒక బిజినెస్ 11 సంవత్సరం వచ్చింది, బిజినెస్ 11 సంవత్సరం వచ్చాను. మరి మీరు ఏమన్నారయ్యా కిందటి ప్రభుత్వం మారితే ఇంకా బిజినెస్ పెరుగుతాయండి అన్నారు. ఏం మరి ఇప్పుడేం పెరిగినాయని అడుగుతున్నాను. విద్య, వైద్య, సేద్యం ఎవరైతే బాగా చూస్తారో అప్పుడే మన స్టేట్ బాగా ఇదవుతుంది. చూసుకుంటే సార్ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు, ప్రైవేట్ హాస్పిటల్లో నెట్వర్క్ హాస్పిటల్ బకాయిలు ఉన్నాయి అన్నారు, అవి ఆపేశారు. ఆరోగ్య బీమా అన్నారు, తర్వాత ఏం చేశారు? ఆయుష్మాన్ భారత్ కేంద్రంలో చేర్చారు. అది ఎంతమందికి తెలుసు? ఇవన్నీ అసలు ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు అండి మా తెలిసిన వాళ్ళు వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే ఇలా చేయించుకొచ్చారు. ఇప్పుడు అది లేదు ఇది లేదు, మాకు డబ్బులు రావాలి, ఇది లేదు అని అంటున్నారు. అనడంతా ఆర్భాటం తప్ప ఏమీ లేదు, అనవసరమైన ఖర్చులు. రామోజీరావు ఏమన్నా దేశ సేవ చేసిన అంత ఖర్చు పెట్టారండి, 5 కోట్లు ఖర్చు పెట్టి ఆయన సభ పెట్టాల్సింది ఏముంది? నువ్వు రామారావుకి పెట్టావా? ఇంకా రామారావు కిలో 2 బియ్యం పెట్టాడు, ఏదో చేశాడు. నువ్వేమైనా సారాయి నిర్మించాడు. అదే విషయంలో చెప్తున్నారు కదా సార్, వెన్నుపోటుకి పేటెంట్ రైట్ అయిందేనని. వెన్నుపోటుకి పేటెంట్ రైట్ ఆర్భాటానికి తప్ప డబ్బులు ఖర్చు పెట్టి అన్యులకి, వాళ్ళ కులస్తులకి, వాళ్ళకి ఇవ్వటానికి తప్పితే దేనికి పనికిరాడు చంద్రబాబు. సభలో ఇంకా జగన్ గారు పాత ప్రభుత్వం ఇలా చేసింది అంటున్నారు. మరి వచ్చిన సంవత్సరంలోనే 135,000 కోట్లు అప్పయింది కదా సార్, అలా 5 ఏళ్ళలో చేసింది 1 సంవత్సరంలోనే. ఆ డబ్బంతా ఏం చేశాడండి అసలు? ఈ అనవసర ఆర్భాటకి కాకపోతే అసలు ఒక్క పథకానికి డబ్బులు వేసాడా? అమ్మఒడి వేసాడా? లేకపోతే విద్యా దీవెన వేసాడా? లేకపోతే ఈ సిలిండర్కి ఏమైనా వేసాడా? మరి ఈ డబ్బంతా ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు కూటమి మాట కుక్కతోగా పట్టుకుని గోదావరి ఈదినట్టేనండి. ఆయన మనం పాండురాజు ద్రోణుడు అంటే ఈయన తెలుసు కదా, ధృతరాష్ట్రుడు. ఎందుకు ధృతరాష్ట్రుని రాజుని చేయలేదు? ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈయన అయితే దేశం సుభిక్షంగా ఉండదు, క్షామం ఏర్పడుతుందని. ఈయన కూడా ఫిజికల్ బొల్లి ఉంది కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డే కదా. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఈయన రాజు అయినప్పుడు అప్పుడు ఏమైంది? పుష్కరాల్లో ఇక్కడ సింగనవరం ఎప్పుడైనా విజయవాడ చరిత్రలో చూసామా మనం? విజయవాడ చరిత్రలో మనం ఎప్పుడైనా చూసామా? 7:30కి నీళ్లు వస్తుంటే చచ్చిపోవటం అంతమంది చూసామా? పుట్టి పెరిగిన తర్వాత నేను చూడాలి, విజయవాడలో పుట్టి పెరిగిన తర్వాత. ఇటువంటి వాడి కనుక ఎక్కితే అంతే. తిరుపతిలో ఏమైంది? దైవ సన్నిధిలో వెన్నుపోటు దినోత్సవం ఖచ్చితంగా చేయాల్సిందేనండి. ప్రజలే చేయాలి, ప్రజలు తిరగబడి చేయాలి. ఇటువంటి వాడిని ఎవరు నమ్ముకొని ఓట్లు వేసేందుకు ప్రజలు లేదు. 1 సీటు 2 సీట్లు ఓడిపోయినోడు ఆయనకి 20 సీట్లు వచ్చిందంటే ఖచ్చితంగా ఈవీఎం మేనేజ్మెంట్, సిస్టమ్ మేనేజ్మెంట్ తెలిసిందే. ఈయన మీద 16 స్టేలు ఉన్నాయి, అవి ఎత్తించుకోమను. నిన్న లోకేష్ దాంట్లో తప్పు చేసినాడు ఎవడని శిక్ష. ఓటుకు నోటు కేసులో తప్పు ప్రత్యక్షంగా కనిపించాడు. ఓటుకు నోటు కేసులో ఏమైంది ఆ సిస్టమ్? మొన్న 300 కోట్లు మాకు లెక్కలేదు, మా షేరు ఒక్కొక్కటి 400 కోట్లు అంది ఆవిడ, నారా చంద్రబాబు నాయుడు గారు మిసెస్. మరి ఆ 300 కోట్ల కేసు ఏమైంది? ఏది ప్రాథమిక లేకపోతే ఎందుకు జైల్లో పెడతారు? అసలు ఈడీఏనే 2018-19 అప్పుడు ఈడీఏ పంపించింది. ఆ సిస్టమ్, ఆ కేసులన్నీ ఏమైనాయి? మన ఇండియాలో ప్రభుత్వంలో జ్యుడిషియల్ టెర్రరిస్టులు, పొలిటికల్ టెర్రరిస్టులు, ఎడ్యుకేషన్ టెర్రరిస్టులు, మీడియా టెర్రరిస్టులు రెచ్చిపోయారు ఆంధ్రప్రదేశ్లో. మరి మిగతా స్టేట్లో కంటే ఈ 4 రెచ్చిపోవటం వల్ల మన ఆంధ్రప్రదేశ్ దరిద్రం ఇట్లా ఉంది. ఏమంటే టీడీపీ ప్రభుత్వం అంటేనే వెన్నుపోటు ప్రభుత్వం. ఎలా అంటారంటే నేను చెప్తానండి, ఆనాడు ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పడిచారన్నారు కరెక్టే.
మొన్న వాలంటీర్లను కూడా వెన్నుపోటు పొడిచావుగా 10,000 ఇస్తానని చెప్పి అది ఇవ్వలేదు. సరే కనీసం 10,000 ఇవ్వకపోయినా నువ్వు 5,000 అని ఇచ్చినావా? అది లేదు. సరే సక్రమంగా ఇంటికి రేషన్ వ్యాన్లు వస్తున్నాయి, వాటిని కూడా ఆపేశావు. మరి వాళ్ళకు ఉపాధి కల్పించాలిగా. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా? చూపించండి, బహిరంగ లేఖ రాయండి. ఇది వాస్తవం, ఇది జగమరిగిన సత్యం. ఎందుకంటే ఆ పక్క డబ్బులు లేవంటున్నారు. ఎలా ఇస్తారు చెప్పండి? కాకపోతే ఫీజులు వసూలు చేసి దాచిపెట్టుకోవడానికి. ఒకప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి ఫీజు అనేది 200-300 ఉండేది. ఈ రోజు ఎంత ఉందండి? 800 ఉంది. మొన్న హైకోర్టు జాబులకి బీసీ వాళ్ళకి ఓసీ వాళ్ళకి 800 అంట, ఎస్సీ ఎస్టీ వాడికి 400 అంట. ఏడ తెచ్చి కడతారండి? గత ప్రభుత్వంలో 200 ఉందండి సచివాలయం ఉద్యోగాలు రాస్తే. కరోనా సమయంలో పథకాలు ఇచ్చాం, మీ వెంకు వంకా చెప్పలేదు. మేము సంక్షేమం కోసం అప్పు చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ సంవత్సర పాలనలో 135,000 కోట్లు మీరు చేశారు. మేము 4-5 చేసిన అప్పు కూడా మీరు ఈ యొక్క 40-50% ఇప్పుడే చేశారు. మరి ఇంకా 4 ఏళ్ళు ఏం చేస్తారంటున్నారు వాళ్ళు? ఇంకా అప్పు చేస్తామండి 4 ఏళ్ళు కూడా. ఇప్పుడు 1,00,000 కోట్లు అప్పు చేసాం కదా, 1,35,000 కోట్లు చేసాం కదా. ఇంకెవరికి ఇచ్చింది ఏం లేదు. పెన్షన్ అంటారా? అది నువ్వు ఇచ్చినా ఇవ్వాలి, జగన్ వచ్చినా ఇవ్వాలి, చంద్రబాబు వచ్చినా రావాలి, దాని తర్వాత ఇంకో పవన్ కళ్యాణ్ వచ్చినా ఇవ్వాల్సిందే కదా పెన్షను. ఇక దాన్ని ఏదో మేము పెంచాం, మేము ఇచ్చేస్తున్నాం అని కొత్తగా ఏదో చెప్తున్నారండి. ఇప్పుడు మొన్నటిదాకా గ్యాస్ సిలిండర్లకు డబ్బులు అన్నారు, అది అరాకొరగానే ఇచ్చారు ఆ పథకం. రెండోది చూసుకుంటేనేమో రేషన్ ఏమి డోర్ డెలివరీ ఆగిపోతుంది June 1 నుంచి. ఇటుపక్క ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది, ఫీజు రింబర్స్మెంట్లు పడలేదు, వసతి దీవెన విద్యా దీవెన ఏమైందో తెలియదు, తల్లికి వందనం అగమ్య గోచరం. గత ఆగస్టులో ఇవ్వాల్సిన ఏదైతే ఉందో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రేపు ఆగస్టుకి అంటున్నారు. అసలు ఇవన్నీ జరుగుతాయా లేకపోతే సభా సమావేశాలకి ఓన్లీ ఫోటోలు పోజులకి మీడియాకి వస్తున్నాయి? అవన్నీ జరుగుతున్నాయండి. ఏంటంటే అందరికి వేసాడు, అమ్మఒడి వేసాడు, విద్యా దీవెన వేసాడు, దాని తర్వాత రైతులకు డబ్బులు వేసాడు, ఉచిత బస్సు పెట్టేశాడు, గ్యాస్ సిలిండర్ ఇచ్చేసాడు, అన్నీ చేశాడు, అన్నీ ఇచ్చేసాడు. కాకపోతే డబ్బులు తెచ్చుకోవడానికి బ్యాంకులో డబ్బులు లేక జనాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ తెచ్చుకోవచ్చులే అని చెప్పి అన్ని సంక్షేమ పథకాలు 100% అయిపోయినాయి. మరి చాలా జాగ్రత్తగా ప్రజలందరూ అసలు సుఖ సంతోషాలతో ఉన్నారుగా. మరి చూసుకుంటే ఇంకా అవ్వలేదు, June 12కి వాళ్ళండి మేము ఇచ్చేసాము మేము. మీరే అకౌంట్లో చూసుకోపోండి. మేము ఆయన బటన్ రెడ్డి ఆయన నొక్కాడు, మేము నొక్కకుండానే వేసాము జనాలకి. మరి మునిగిపోయి అమరావతి కడితే అదే భలేవాళ్ళు అంటే అది న్యూఢిల్లీ, మీకు తెలియదు అది ఏంటనుకుంటున్నారు మీరంతా పెద్దోళ్ళు. మేము చూపిస్తున్నామండి. ఇక్కడ మునిగిపోతుంది చిన్నపాటి వర్షానికి, కానీ దాని మీద రైళ్ళు వెళ్తున్నాయండి. ప్రతి ఒక్కళ్ళని బెదిరింపులు. సర్లేని రాసుకోమనండి, రెడ్ బుక్ కాకపోతే గ్రీన్ బుక్ కాకపోతే ఏ బుక్లైనా రాసుకోమనండి. తర్వాత వెళ్తాగో వేరే ప్రభుత్వం అంటే కలకాలం మీరు ఉండరుగా. ఏ ప్రభుత్వాన్ని వచ్చిందిగా, వాళ్ళు ఇవ్వాల్సిందేగా, మీరు తీసుకోవాల్సిందేగా. అది అప్పుడు కొట్టాడు, తీసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈయన కొడతాడు, రేపు పొద్దున తట్టుకోలేరు, అంతే తేడా. డెవలప్మెంట్ చూశారు. గతంలో ఏంటంటే సంక్షేమ పథకాలు గ్రామ స్థాయి డెవలప్మెంట్ అప్పుడు ఉండేది. ఇప్పుడు ఏంటంటే అంతర్జాతీయంగా మన అమరావతిని చూపించాలనే విధానంలో ఇటు వెళ్తున్నారు. ముందు కొంతమంది ఏమంటున్నారంటే తినడానికి లేదు కానీ మేసాలకు సంబంధించిన నూనె అనే కాన్సెప్ట్ ఒకళ్ళు అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఏమనడానికంటే వీళ్ళు ఇంతకుముందు గత ప్రభుత్వం చేసింది, మన వైసీపీ వాళ్ళు ఏదైతే చేశారో అదే పథకాల్లో ముందుకెళ్తున్నారు తప్ప వాళ్ళు కొత్తగా ఏమీ చేయట్లేదు. ఆ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అనేది వాళ్ళు చేసినవన్నీ బయటకు చెప్పుకోలేదు. ఆ రోజున వాళ్ళు చేసిన మైనస్ అల్లా అదే. వాళ్ళు చేసిన పథకాలన్నీ బయటికి చెప్పుకోకుండా ప్రజలకి మనం ఏం చేస్తున్నాం అనేది తెలుసుకుంటారు అని అనుకున్నారు. కానీ వీళ్ళు అలా కాదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అనేది అలా కాదు. వీళ్ళు చేసినవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి మేము చేసామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మొన్న ఓపెన్ చేసిన వైజాగ్లో అది ఎట్లా ఎవరు చేసింది అది? ఇప్పుడు దానికేమో తెలుగుదేశం పసుపు జెండాలు కట్టేసేసి వాళ్ళు ఓపెన్ చేశారు. సో ఇదే విధానంలో చూసుకుంటే గతంలో ఆరోగ్యశ్రీ సేవలు నిరంతరాయంగా సాగాయి. మరి ఇప్పుడు చూసుకుంటేనే నిర్వీర్యమైన కొంతమంది అంటున్నారు. నిజంగా అసలు ఉన్నాయి సార్ ఆరోగ్య? ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు లేవుగా. ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎంతో బిజీగా ఉండే హాస్పిటల్స్ ఒక సామాన్యుడు వెళ్ళలేక ఏ హాస్పిటల్ చూసినా సరే సెన్సేషన్ లేదు వాళ్ళకి. ఇది డబ్బులు పెట్టి చూపించుకునే వాళ్ళే తప్ప ఆరోగ్యశ్రీ పథకం మీద సామాన్యుడు చూపించుకునే అంత అవకాశం లేదు. అట్లా అయిపోయింది ఈ రోజున. ఒక విషయం చెప్పాలంటే, అడగాలి అంటే కనుక నిజంగా నిబద్ధత గల నాయకుల్లో మాజీ ముఖ్యమంత్రి గారు బయటకు వస్తే జనం ఎక్కువ వస్తున్నారో ఇప్పుడు ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి గారు వస్తే ఎక్కువ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన దీపావళి టైంలో
దసరా టైంలో దీపావళి టైంలో మన బీసెంట్ రోడ్లో తిరిగారు. నాకు తెలిసి అయితే ఒక్క మనిషి కనబడలే, నేను అక్కడే ఉన్నా, ఒక మనిషి కనబడలే. మరి జగన్ గారు వస్తే తండోపతండాలు వస్తున్నారు. అది ఆదరణ చూస్తామే కానీ ఓట్లలో గెలిచారా లేదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఏం చేశారు, ఓట్లు తప్పు జరిగింది అని అన్నాడు. తెలుగుదేశం మీద ఎందుకు చూపిట్లా? వీళ్ళు చేయలేదా? ఎవరికి తెలియని ఇది అట్లాగే సంక్షేమ పథకాలు మేము అందించినంత భారీ బడ్జెట్లు ఎవరు అందించలేదు అంటున్నారు, కానీ అవే పేర్లు కొంచెం రిలేటివ్గా ఉన్నాయని జనాభిప్రాయం. మీరేమంటారు? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇంతకు ముందు ఎందుకు చేయలే? 9 సంవత్సరాలు గెలిచినప్పుడు ఎందుకు చేయలేదు? 2019 ముందు గెలిచినప్పుడు ఎందుకు చేయలే? జగన్ గారు వచ్చిన తర్వాత మీకు మెలకు వచ్చిందా? 40 సంవత్సరాలు లేవు, 40 ఏళ్ళ అనుభవం లేదు, 40 ఏళ్ళ అనుభవం ఉంది అని అన్నారు కదా, మరి నువ్వు ఎందుకు చేయలే? ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు 2029లో పాత ప్రభుత్వాలు వస్తాయని అపోహలు ఉన్నాయి, నేను రానివ్వను, నేను 15 ఏళ్ళు కూటమితో కలిసి ఉంటాను అంటున్నారు. అది ప్రజల అభిప్రాయం కదా. మరి ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం అనవసరం అండి. ఆయనకి ఏం రాజకీయం తెలియదు. ఇప్పుడు కులం గురించి ఎత్తుకొచ్చి గెలిచాడు, ఇవాళ ఆ కులానికే న్యాయం చేయలేకపోతున్నాడు. ఇంకా ఆయన గురించి ఏం మాట్లాడతాం? ఏదన్నా కొంచెం వచ్చినప్పుడు ప్రజల్లో ఉంటున్నారా, లేకపోతే ఏదైనా స్క్రిప్ట్ పట్టుకుని వస్తున్నారా? ఉంటున్నారు. మన అదే హైదరాబాద్లో ఇక్కడికి ఫ్లైట్లో తిరుగుతున్నారుగా, ఆ గాలిలో తీసి ఫోటోలు తీసుకుంటున్నారు కదా, అదే ఉండడం జనాల్లో. అంతకుముందు వచ్చి ఊగిపోయాడు అని, ఇప్పుడు అదేం లేదు. మరి అంటే మొన్న కోనసీమ పర్యటనలో అనడం జరిగింది, నేను ఒక సమస్య మాకు వారసత్వంగా వచ్చింది, గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మేము బజ్జలం అవుతామంటున్నారు. ఆల్రెడీ 18 నెలలు అయింది కాబట్టి తీర్చలేని సమస్యలు తీర్చలేని సమస్యలు ఎట్ట అవుతాయండి? జగన్ తీర్చలేదా? మొన్న బస్సు యాక్సిడెంట్ అయింది, ₹1 కోటి కాడికి ఇచ్చారు. ఈయనేమిచ్చాడు? 2 లక్షల. 2 లక్షలకి ₹1 కోటి ఏమన్నా సంబంధం ఉందా అసలు? అలాగే దేని తీరుతున్నాడు పవన్ కళ్యాణ్? దేన్ని ప్రశ్నిస్తున్నాడు? ఏది చేయలేడు. అయ్యి మాటలు అంతవరకే, జనాల్లో ముందుకెళ్ళే మాటలు తప్ప. 2024లో మళ్ళీ ఏ విధంగా అయితే గెలిచారో ఆ విధంగా మీ మెజారిటీ తెప్పించుకోవాలన్నా కానీ ఈసారి రాదు. అంటే ప్రజాదరణ నిజంగా ప్రజల్లో ఉంది వేరంటారు. అంతే కదా. అసలు ఆయనకి ఆదరణ అనేది లేదు. మన కులం అనేది రెచ్చగొట్టి గెలవకపోతే, ఆ కూటమితో కలవకపోతే ఒక్క సీటు కూడా రాదు. మరి ఎలా సార్? స్థానిక ఎన్నికలు ఉన్నాయి త్వరలో, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఒక పక్క అందినోళ్ళు అందినాయి అంటున్నారు, అందనోళ్ళు అందలేదు అంటున్నారు. కాబట్టి ఒపీనియన్ వాళ్ళకే వదిలేద్దాం. ఎలా ఉంటుంది అంటారు? అంటే స్టేట్లో ఏదుంటే అదే అనే స్థానిక ఎన్నికలు అంటే పైన ఏదైతే ఉందో దాన్ని బట్టే ముందుకెళ్తారు తప్ప వాళ్ళేదో ఇప్పుడు పైన జగన్ ఉన్నాడు, జగన్ గెలిచాడు, ఇక్కడ గెలుస్తాడా? ఒకవేళ సపోజ్ ఇక్కడ జగన్ పైన నుంచున్న వాళ్ళు ఎవరన్నా గెలిచారు అనుకో, పైనుంచి ఏమైనా పథకాలు వస్తారా? కనీసం ఆ ప్రెసిడెంట్ గెలిచాడు అంత పేరుకి తప్ప అక్కడికి ఏమీ రావు, వాడి తరపున చేయడానికి ఏమీ రావు. మన పక్కన ఉన్న అమరావతి వల్ల కొద్దిగా రియల్ ఎస్టేట్ ఏమైనా కనపడుతుందా? అమరావతి అంటే అమరావతి వాళ్ళకి ఇక్కడికే లాభం అండి, మిగతా వాళ్ళకి వీళ్ళకైనా లాభం ఉందా? అంటే 2వ దశ 3వ దశ ల్యాండ్ పూలింగ్ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇస్తారు అంటే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదని పాపం వాళ్ళు అయోమయంలో ఉన్నారు. క్లారిటీ ఇచ్చినప్పటికీ ఏదైతే మా ముందుకి అధికారులు వచ్చి చెప్తే మేము నెక్స్ట్ సిద్ధం అవుతామని రైతులు అంటున్నారు కదా. సిద్ధం అవుతాం అంటే అండి అది జరిగిన తర్వాత జరిగింది అనుకోవడమే, అవి జరిగే ఏం కాదు. ఇప్పుడు ఎన్నో చెప్పాడు చంద్రబాబు ఇంతకుముందు, ఏదన్నా చేశాడా? ఇట్లాగే ముందుకి సర్దుకుంటా వెళ్ళిపోతాడే తప్ప ముందుకి నడిపించే రాజకీయం ఏం కనిపించట్లా. మీ ఒపీనియన్ ప్రకారం 2029 ఎలా ఉంటుంది? 2029 జగన్ కంపల్సరీ వస్తాడండి. ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది జనాలు కూడా ఇప్పుడు అసలు ఆయన జగన్ గారు ఓడిపోవడం కూడా ఆయనకు మంచిది, ప్లస్ ఆయనకి. ఎందుకంటే ఆయన ఏంటి వీళ్ళేంటి అనేది డిఫరెన్స్ చాలా బాగా కనబడుతుంది. వ్యతిరేకత అనేది కూటమి మీద చాలా ఉంది. ఈసారి అది 2029లో చూపిస్తారు జనం. అండి నమస్కారం సార్, ఎలా అనిపిస్తుంది? కొత్త ప్రభుత్వం చూశారు, అప్పుడు చూశారు, గత 5 ఏళ్ళు ఎలా అనిపిస్తుంది? అభివృద్ధి పనులు ఎలా ఉంది? అభివృద్ధి కొద్దిగా కుంటుపడింది. అది కొంచెం ఏ అంశాల్లో స్లోగా వెళ్తున్నాయి అంటారు సార్? వాటర్ ముందు మెయిన్ వాటర్ అంటే వాటర్ కాడ అది కొంచెం ఈ సిటీలో శానిటేషన్ కానివ్వండి, క్లియరెన్స్ లేదా చెత్త ఇవన్నీ పర్లేదు, అవి కొన్ని పర్లేదు. రోడ్ల వ్యవస్థలో మెరుగుపడినట్టేనే గతంతో ఈ టౌన్లో మెరుగుపడినట్టు. ఎలా ఉంది సార్? గ్రామాల్లోనేమో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి జనవరి అనంతరం, గ్రామాల్లో మున్సిపాలిటీలు ఉన్నాయి. అది ఎలా అనిపిస్తుంది? పర్లేదు నిజంగా అందుతున్నాయా సార్? సంక్షేమ పథకాలు 6 చెప్పారు కాబట్టి టయానికి కొన్ని పథకాలు పెట్టలేదుగా, పెట్టిన పథకాలు అందుతుంది. ఈ ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కూడా కొంచెం ఇబ్బందిగా అంటున్నారు, నిజమేనా? నిజమేనండి. మహిళలు కూడా ఎందుకు ఉచిత ప్రయాణాలు ఎప్పుడో ఒకసారి కదా చేసేది అంటారు. అందరికీ వచ్చు అంటారు, అర్హులకి ఇచ్చి మిగతా డెవలప్మెంట్కి ఖర్చు చేయాలి. అర్హులకి ఇవ్వాలండి. ఏదో ఇప్పుడు 60 సంవత్సరాల వాళ్ళకి ఉచిత ప్రయాణం ఇవ్వాలి. ఎందుకు 15 ఏళ్ళ 20 ఏళ్ళ పిల్లలకి ఉచిత ప్రయాణం ఇస్తే
ఫుల్ అయిపోయింది అది. పర్లేదు సార్, ఉప ముఖ్యమంత్రి గారు కూడా పన్నుల మీద పడినట్టున్నారు, లేకపోతే ఇంకా కొంచెం టైం పట్టింది? ఇంకొంచెం టైం పట్టింది ఆయన కోరుతున్నాడు కదా టైం. అది కోనసీమ జిల్లాల పర్యటనకి వెళ్ళి వచ్చారు మొన్న. లేదండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సార్, నేను ఎలా ఉంది అంటే పర్యటనకి వెళ్ళారు కదా, గ్రామాలకేమో దగ్గర దగ్గర 6,000 చిల్లర కోట్లు ఏదో అంటున్నారు, రోడ్లకే 100 కోట్లు అంటున్నారు గ్రామాల్లో. త్వరితగతిన అవుతే బాగుంటుందా? చేస్తే పర్లేదండి, ఏదో మాటలు చెబుతున్నారు కానీ పని జరగట్లేదు. అది ఏంటి సార్, అమరావతి రియల్ ఎస్టేట్ పర్లేదా? ఏదన్నా కదులుతున్నాయా భూములు, ఏమన్నా రేట్లు? ఏమి భూములు ఏం కదలట్లేదండి, అట్నే ఉండే భూములు. టెంపుల్ ఫ్లాట్స్ కోసం రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎలా ఉంటుంది? 2, 3 ఫేజ్లు కూడా భూసేకరణ అంటున్నారు, కొంచెం పాజిటివ్నెస్ వచ్చిందా? ఏం మరి అట్నే ఉండయి వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఉండ భూములే బాగు చేయట్లేదు అంటున్నారు రైతులు. మళ్ళీ ఎందుకు కొత్త భూములు? ఇప్పుడు ఆ కొత్త భూములు సేమ్ అయిందంటే పంటలు తగ్గిపోతాయండి, కూరగాయలు కూడా రావు. ఇది కూరగాయలు కూడా ఇప్పుడు కేజీ 60-70 అమ్మితే రేపు 100-150 అమ్ముతాయి. అది సామాన్యుడికి పనులు దొరుకుతున్నాయా, పర్లేదా? సామాన్య పనులు ఇప్పుడు తగ్గిపోయినాయండి. కొంచెం ఏమేమి బాగున్నాయి సార్ అంటే రవాణా వ్యవస్థ కూడా డల్గానే ఉంది పక్క చూస్తే. ఎందుకంటారు గ్రీన్ ట్యాక్స్లు అని అవన్నీ, లేకపోతే ఉండే కొంత ట్యాక్స్లు వేస్తారండి. అన్నీ పెరిగిపోయానండి, తరిగేది ఏం లేదు. విశాఖపట్నం డెవలప్మెంట్తో అక్కడ కంపెనీలు వస్తే ఉద్యోగాలు అంటున్నారు, కొంచెం యువత ఆశలు పెట్టుకోవచ్చు 2-3 ఏళ్ళ తర్వాత. 2-3 ఏళ్ల తర్వాత ఇప్పుడేం ఆశలు పెట్టుకోవడం అనవసరం. యువత ఏంటి సార్, మాజీ ముఖ్యమంత్రి ఏదైనా హవా ఉంటుందా 2029లో, లేకపోతే యాజ్ తీసుకోవటమే? ఉండొచ్చండి, అది గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు, రావచ్చేమో. అంటే ఏం లేదు సార్, మొన్న ఈ జనవరి అనంతరం కూడా జిల్లాల యాత్ర అంటున్నారు, ఒకసారి మళ్ళీ ప్రజాదరణ ఎక్కువ ఉంది కదా ఆయన. ఉంది. ఎలా ఉంటుందంటారు 2029 ఒక మాటలో ఎలా ఉంటుంది? 29లో బాగానే ఉండొచ్చు వైసీపీ. నమస్కారం అండి, కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. ఏంటి మేడం, ఒక ఈ యొక్క ఇల్లు ఏపీ టిడ్కో ఇల్లు అన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు గృహాలు ఉగాది కల్లా కూడా 5 లక్షల గృహప్రవేశాలు అన్నారు, ఏమంటారు? ఎక్కడ ఇస్తున్నారండి? ఇప్పుడు జగన్ ఇచ్చిన పట్టాలని అయ్యన్నా ఇస్తారేమో అని చూస్తే అయ్యి కూడా ఇవ్వలేదు. ఉన్న వాళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు తప్ప, కానీ ఇల్లు లేని వాళ్ళకి మాత్రం ఎవరో ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదండి. సుమారు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు పాపం ఈ పనుల మీద? ఎన్నిసార్లు? చాలాసార్లు తిరుగుతూనే ఉన్నామండి మేము. విజయవాడ వచ్చి 30 సంవత్సరాలు అప్పటి నుండి ప్రభుత్వం ఇల్లు గుండి అడిగి ఇసికిపోయామండి. డాక్యుమెంట్స్ ఇచ్చామన్నారు, డాక్యుమెంట్స్ ఇచ్చారండి. ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఎందుకు మనకు వస్తుంది? ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఆ డాక్యుమెంట్స్ పనికి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి, మరి ప్రభుత్వం అయింది కాబట్టి. అప్పుడు చూపించారా మేడం? కొంచెం చేతిలో పెట్టాక ఎక్కడ ఏంటని చెప్పారు? అసలు చెప్పలేదండి. చెప్పితే ఫోన్ అక్కడికన్నా పోయి ఏదో ఏ పాకో పందిరి వేసుకొని ఉండొచ్చు అనుకుంటే, అది కూడా ఆ స్థలాలు కూడా చూపించట్లేదు. మరి వీళ్ళన్నా ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం అన్నా చూపిస్తుంది అనుకుంటే ఇది కూడా చూపించలేదు. రోజు పనులు చేసుకునే వాళ్ళకి కొంచెం గృహాలు సొంత పర్వాలేదులేండి. పనులు చేసుకునే వాళ్ళకి అందుకైతే ఒక తెలుగుదేశం ప్రభుత్వం అందుకు పర్వాలేదండి. జగన్ పెట్టిన పథకాలు మాత్రం నిర్వర్తిస్తున్నారు. కాకపోతే స్టోర్లు ఇళ్ళకి బియ్యం డెలివరీ చేసేవాళ్ళు ఇప్పుడు ముసలోళ్ళు లాంటి వాళ్ళు అంటే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు స్టోర్లకి వెళ్ళి తీసుకోవాలంటే ముసలోళ్ళు లాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే మళ్ళీ క్యూలో నుంచి కొంచెం వ్యయ ప్రయాసాలతో చేస్తున్నారు. మళ్ళీ మొదటికే వచ్చింది, అది మాత్రం కొంచెం సరి చేసుకుంటే పర్వాలేదండి. మేడం, జగన్ గారు మరోసారి జనంలోకి వస్తాను, మళ్ళీ నేను ఓడిపోయిన చోటే గెలవాలంటున్నారు. జనవరి అనంతరం కూడా మళ్ళీ జిల్లాలుగా తిరుగుతానంటున్నారు. ఒక అవకాశం ఇస్తారా ఆయన? మరి ఇవ్వచ్చండి, ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా పేదోళ్ళని కొద్దిగా కంట కనిపెట్టాలి, పేదోళ్ళకి చేయూతనివ్వాలి. మరి అలాగ ఇచ్చే ప్రభుత్వం ఏదైనా తెలుగుదేశం అయినా కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ అయినా ఏదైనా పర్వాలేదు సార్. మరి గతంతో చూసుకుంటే సచివాలయాల్లో గతంలో వాలంటీర్లు ఉండేవాళ్ళు, 1-10 సార్లు అడిగేవాళ్ళు. మరి ఈ ప్రభుత్వం వచ్చేసరికి వాలంటీర్లను తీసేశారు. ఇంటింటికి వచ్చి సమస్యలు తెలుసుకొని అన్నీ మాకు పరిష్కరించేవాళ్ళు ఆ వాలంటీర్లను తీసేశారు. ప్రజెంట్ ఏంటంటే ఈ స్టోర్ల దగ్గర కూడా మళ్ళీ క్యూ నించోవాల్సి వస్తుంది. గ్యాస్ రేటు పెంచారు, 50 రూపాయలు పెంచేశారు. మరి సరుకులు కూడా పెంచేశారు. మరి అవి తగ్గించి గ్యాస్ రేటు తగ్గించి నిత్యావసర అవసర వస్తువులు అవి తగ్గిస్తే ఆడవాళ్ళకి ఏం కావాలండి? ఇంకా అయ్యే కదా ముఖ్యమైనవి. పథకంలో డబ్బులు ఏమైనా వచ్చినాయా మేడం? మనవరాలు లేదండి, ఆ పథకం గురించి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. తల్లికి వందనం పథకం పడ్డాయండి, పడ్డవాళ్ళకి పడ్డాయి. మహిళలకు 1500 చెప్పారు, అవి మాత్రం లేవండి. అవి మాత్రం ఇంతవరకు లేవు. నిరుద్యోగులకి నెలకు 1500 అన్నారు, అవి కూడా లేవు. మరి ఆ 2 పథకాలు అయితే దాని గురించి అయితే పట్టించుకోలేదు. మరి వీటికన్నింటికన్నా ముఖ్యం ఏంటంటేనండి గ్యాస్ రేటు తగ్గించి కొంచెం సరుకుల రేట్లు తగ్గిస్తే ఆ లేనోళ్ళకి ఇల్లు చూసి, ఉన్న వాళ్ళకి ఇవ్వకపోయినా లేనోళ్ళకి లేనోళ్ళకి మాత్రం చూసిస్తే ప్రభుత్వం మంచిది. కొంచెం సమయం ఇస్తారా మరి ప్రభుత్వానికి? సమయం ఇంక ఏం చేస్తామండి, అడిగి ఇసుకుపోవడం తప్ప ఇంక మేము చేసేది ఏం లేదు. ఇక అద్దెలోకి ఉండేవాళ్ళు అద్దెలలోనే ఉంటున్నారు. ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఉన్న వాళ్ళకే ఇచ్చేది, ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఉన్న వాళ్ళకి. ఓకే.
ఇప్పుడు జగన్ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో మాత్రం లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి చూసి ఆయన చేశాడు. కాకపోతే లాస్ట్ మూమెంట్లో ఇల్లు ఇవ్వకుండా చేశాడని ఆయన్ని దించవలసి వచ్చింది. ఏదైనా పర్లేదు అంటారు. అయినా పర్వాలేదు. ఓకే. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.